తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్నప్పటికీ కొంత గురువు అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. తత్కారణంగా మాట్లాడే సమయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేస్తారు. ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా వారం చివరిలో ప్రభుత్వ సంబంధరీత్యా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కలదు. ప్రత్యేకంగా ధన సంబంధమైన రుణ సంబంధమైన విషయాల్లో జాగ్రత్త పడాలి. స్త్రీ మూలకంగా కొంత ధనం ఖర్చు అవుతుంది. ప్రత్యేకంగా ధన సంబంధమైన విషయాల్లో మధ్యవర్తీలు హామీలు అస్సలు ఆచరించకూడదు. ఈ వారం అలా కనుక తొందరపడి నిర్ణయం తీసుకుంటే మీ యొక్క డబ్బును వేరే వాళ్లకు ధారాదత్తం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పనిలో ఆలోచించి ముందడుగు వేయాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో శని, భగవంతుడు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా దూర ప్రాంతాలలో స్థిరపడే అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా ధన రుణ సంబంధం విషయాల్లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము, దుర్గాదేవి ఆలయంతో పాటు పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.